إن دعوة أهل السنة، دعوة أهل الحديث، دعوة السلفيين، دعوة أهل الأثر تقوم على التربية والتصفية. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له. وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم. فإن خير الأمور عوازمها وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفسه. قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: قال: يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم. ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. నా సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, ఈనాటి దివ్యమైన సభలో మనం ఇన్షాల్లాహ్ అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా ఉపవాసం యొక్క వాస్తవికతను గురించి మరియు దాని యొక్క ఘనతను గురించి, విశిష్టత, ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాము. కాబట్టి ముందుగా నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకుంటున్నాను, ఏదైతే మనం ఇక్కడ మాట్లాడబోతున్నామో, ఏదైతే మాట ఇక్కడ మీరందరూ వినబోతున్నారో, ప్రతి ఒక్కటి నా నోట కితాబు సున్నత్ ఫెహ్మె సలఫ్ మార్గాన మనం వీటిని స్వీకరించే, వీటిలో చేసే పనులను చేసే, వీటిలో చేయరాని పనుల నుండి దూరమయ్యే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియతమ సహోదర సహోదరి మనులారా, మనమందరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా ప్రస్తుతం రమదాన్ యొక్క దివ్యమైనటువంటి మాసంలో అడుగు పెట్టాము. ఈ జుమా మన కోసం ఈ యొక్క సంవత్సరం యొక్క రమదాను నెలలో మొదటి జుమా. కాబట్టి ముందుగా మనం ఉపవాసము అంటే ఏమిటి, ఉపవాస వ్రతం యొక్క మహోన్నతం, ఉన్నతం అనేటటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం. ముందుగా ఉపవాసం అంటే ఏమిటి? షేఖ్ సాలెహ్ అల్ ఉసైమీన్ రహిమహుల్లా వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు: హువ తఅబ్బుదు లిల్లాహి తఆలా బిఇమ్సాకిన్ బినియ్య. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం సంకల్పం చేయడం. ఏమని సంకల్పం చేయడం? నేను అల్లాహ్ యొక్క మనపై విధించినటువంటి ఆదేశాన్ని ఆచరించబోతున్నాను, ఇది కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన అని భావించి ఆచరించగోరుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో అనిల్ అఖ్లి వషుర్బి వసాయిరిల్ ముఫ్తిరాత్, ప్రతి తినే వస్తువు నుండి, ప్రతి తాగే వస్తువు నుండి, ప్రతి కోరిక మరియు వాంఛల నుండి, మరియు ఏవైతే విషయాలు
ఒక ఉపవాసాన్ని భంగపరచదల్చాయో అటువంటి ప్రతి ఒక్క వస్తువు నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? మిన్ తులూఇల్ ఫజ్రి సాని ఇలా గురూబి షమ్స్. పొద్దున ఏదైతే ఫజర్ అజాన్ అవుతుందో ఆ సమయం నుండి ఎప్పటి వరకు? మగ్రిబ్ నమాజ్ కోసం అజాన్ అయ్యేంత సమయం వరకు ప్రతి అన్నపానీయాల నుండి మరియు ప్రతి కోరిక నుండి ఏదైతే అల్లాహ్కు విరుద్ధంగా ఉందో మరియు ప్రతి మన ఉపవాసాన్ని భంగపరిచేటటువంటి వస్తువు నుండి మనల్ని మనం కాపాడుకోవడం. ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా కోసం ఉపవాసం అంటే. చాలామంది కేవలం ఉపవాసం అంటే అది కడుపును ఖాళీగా ఉంచుకోవడమేమో, ఇంకా మిగతా చేసే విషయాలన్నీ చేసుకోవచ్చేమో అని నమాజులు వదిలే వాళ్ళు ఉన్నారు ఉపవాసం ఉంచి. అదేవిధంగా ఉపవాసం ఉంచి అబద్ధాలు వారున్నారు, మరియు అన్యాయం చేసేవారున్నారు. ఇలాగా అనేక కార్యాలు. వారు ఉపవాసం ఉంటున్నారంటే ఉపవాసం యొక్క ఉద్దేశం అంటూ ఒక లక్ష్యం అంటూ లేదా? మిమ్మల్ని పూర్తిగా పరిపూర్ణంగా శుభ్రం చేయడమే అల్లాహ్ యొక్క ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. అల్లాహ్ పట్ల భీతులను కల్పించి మీలో అల్లాహ్ సుబ్హానహు తఆలా చేయమన్న కార్యాన్ని సంతోషంగా చేయడం, మరియు ఆయన చేయవద్దన్న కార్యం నుండి మనం ఆయన ఈ కార్యం నివారించాడు, ఈ కార్యాన్ని మనం చేస్తే ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు, దీనికి బదులుగా నరకాగ్నిని అప్పగిస్తాడు అన్నటువంటి భయభీతులను కలిగి ఉండి ఈ నెలలో మరియు పూర్తి సంవత్సరంలో ప్రతి ఒక్క మంచి కార్యంలో సత్కార్యంలో ముందుకు సాగడానికి, ప్రతి ఒక్క అన్యాయం మరియు ప్రతి ఒక్క చెడు కార్యం నుండి దూరం కావడం కోసం అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఈ దివ్యమైన మాసంలో మహోన్నతమైనటువంటి ఉపవాసాలు అందించాడు. ఇది కేవలం మన కోసమే కాదు, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇంతకు ముందు వచ్చినటువంటి సంతతి వారు, ప్రతి ప్రవక్త వారి యొక్క సంతతి వారిపై అల్లాహ్ సుబ్హానహు తఆలా వీటిని విధిగావించాడు. ఏ విధంగానైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురానే మజీద్లో దీని యొక్క ఆదేశాన్ని తెలుపుతూ ఈ విధంగా సూరతుల్ బకరాలో సెలవిచ్చాడు, యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, కుతిబ అలైకుముస్ సియామ్, మీపై అల్లాహ్ యొక్క దివ్యమైన రమదాను యొక్క మాసంలో ఉన్న ఉపవాసాలు విధిగావింపబడ్డాయి. కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం, ఏ విధంగానైతే ఇంతకు పూర్వం వచ్చిన ప్రవక్తల సమాజాలలో అల్లాహ్ సుబ్హానహు తఆలా దీనిని అంటే ఉపవాసాలను విధిగావించాడో అదే విధంగా మీపై ఏమి కొత్త కాదిది, వారికి ఎట్లాగైతే ప్రసాదించాడో అదే విధంగా మీకు ప్రసాదించాడు. లఅల్లకుం తత్తకూన్, ఎందుకంటే ఓ ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు తఆలా వీటిని మీపై విధిగావించాడు. ఆ ఉద్దేశం ఏమిటి? ఆయనే జవాబిస్తూ ఈ యొక్క వాక్యం చివరిలో సెలవిస్తున్నాడు, లఅల్లకుం తత్తకూన్, మీరు అల్లాహ్ సుబ్హానహు తఆలా పట్ల భయభీతులను కలిగి ఉంటారని, సత్కార్యాలలో ముందుకు వెళ్తారని, మరియు అల్లాహ్ యొక్క భయంతో తప్పుడు కార్యాల నుండి దూరం అవుతారని. ఇదే అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఉపవాసాలు మీకు ప్రసాదించడానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీని గురించి తఫ్సీరు సమఆనీలో ఇమాం అబూ ముజఫర్ అస్-సమఆనీ రహిమహుల్లా వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ఫీ కౌలిహి తఆలా, ఇప్పుడు ఏదైతే మీరు వాక్యం విన్నారో ఈ యొక్క వాక్యంలో లఅల్లకుం తత్తకూన్ అనేటువంటి పదం వచ్చి ఉంది, వాక్యం వచ్చి ఉంది. ఐ బిస్సౌమ్, దీని యొక్క అర్థం ఏమిటంటే లిఅన్న సౌమ్ వసిలతున్ ఇలా తక్వా, దీని యొక్క అర్థం ఉపవాసం. ఉపవాసం మిమ్మల్ని అల్లాహ్ యొక్క భయభీతులను కల్పిస్తుంది, మీలో భయభీతులను పెంపొందిస్తుంది. బిమా ఫీహి మిన్ ఖహరి నఫ్సి వ కస్రి షహ్వాత్,
దీని ద్వారా మీరు మీలో ఉన్నటువంటి తప్పుడు కోరికలను అదుపులో ఉంచుకోగలరు. మరియు దీని ద్వారా మీరు మీ యొక్క మనోవాంఛలను త్రుంచగలరు, మిమ్మల్ని మీరు సంరక్షించుకోగలరు. కాబట్టి ఈ ఉపవాసాన్ని మనం అల్లాహ్ యొక్క ఆదేశంగా భావించి కేవలం అల్లాహ్ కోసమే మనం దానిని అర్పిస్తున్నాం, కేవలం ఇది అల్లాహ్ కోసం ప్రత్యేకమైన ఆరాధన అనేటువంటి నమ్మకాలతో మనం అల్లాహ్ కోసం ఉపవాసాలు ఉంచాలి. తద్వారా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతమైనటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక చోట్ల ఉపవాసాల గురించి, ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో వారి గురించి పుణ్యం ఎంతగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించదలిచాడో అనే విషయాన్ని తెలియజేశారు. అయితే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపినటువంటి ఉపవాస పుణ్యాలు మరియు ఉపవాసి పుణ్యాలను తెలుసుకోబోయే ముందు ఉపవాసం యొక్క మనం దానిలో ఉన్నటువంటి విభాగాలను కూడా ఒక్కసారి తెలుసుకుందాం. ప్రతి విశ్వాసి ఎవరైతే బాలిగ్ అయి ఉన్నారో, అతను పురుషుడైనా ఆమె స్త్రీ అయినా సరే, బాలిగ్ అయిన తర్వాత నుండి మీరు చనిపోయేదాకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరఫు నుండి ఈ ఉపవాసాలు మీకోసం విధిగా వింపబడ్డాయి. ఇమాం ఇబ్నె ఖుదామా మరాతిబు సౌమ్ ఉపవాసపు యొక్క విభాగాలను, రకాలను తెలుపుతూ ముఖ్తసర్ మిన్హాజుల్ ఖాసిదీన్ అనేటువంటి పుస్తకంలో ఇమాం ఇబ్నె ఖుదామా అల్ మక్దసి రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు, వలిస్సౌమ్ సలాసు మరాతిబ్, ఉపవాసాలు 3 రకాలైనటువంటివి. సౌముల్ ఉమూమ్, సాధారణంగా మనం ఉంచేటటువంటి ఉపవాసాలు. వసౌముల్ ఖుసూమ్, ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు. వసౌము ఖుసూసుల్ ఖుసూస్, మరియు ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలలో కూడా ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు. ఫఅమ్మా సౌముల్ ఉమూమ్, 3 విషయాలు ఇప్పుడు ఉపవాసాల్లో. 1 సాధారణంగా ఉంచేవి, 2 ప్రత్యేకంగా ఉంచేవి, 3 ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలలో కూడా ప్రత్యేకమైనవి. ఈ 3 వివరణ వారు తెలుపుతూ ఈ విధంగా దీని కిందే సెలవిస్తున్నారు. ఫఅమ్మా సౌముల్ ఉమూమ్ ఫహువ కఫ్ఫుల్ బతన్ వల్ ఫర్జ్ అన్ ఖదాఇష్ షహ్వ. సాధారణంగా ఉపవాసం ఏదైతే మనం ఉంచుతున్నామో అదేమిటంటే ఫహువ కఫ్ఫుల్ బతన్, మీ యొక్క కడుపును ప్రతి తప్పుడు విషయం నుండి, కార్యం నుండి కాపాడుకోవాలి. అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్మును మన కడుపులో మనం వేయరాదు. అబద్ధం చెప్పి మనం సంపాదించినటువంటి సొమ్మును, ఇదే విధంగా వడ్డీ సొమ్మును, ఇదే విధంగా ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించాడో, నివారించాడో అటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని మనం కడుపులో వేయకుండా ఉండాలి. మన కడుపులను వీటి నుంచి మనం కాపాడుకోవాలి. వల్ ఫర్జ్, మరియు మన యొక్క కడుపుని ఏ విధంగా అయితే తప్పుడు విషయాల నుండి కాపాడుకున్నామో అదే విధంగా మన యొక్క మర్మాంగాలను కూడా మనం ప్రతి ఒక్క తప్పుడు విషయం నుండి మనం కాపాడుకోవాలి. ఏదైతే కోరికలు ఉంటాయో మనిషి తీర్చుకోవాలనుకుంటాడో, తన భార్యను వదిలి వేరే మార్గాల ద్వారా, ప్రతి మార్గం, అది పరాయి స్త్రీ వ్యభిచారం ద్వారా అయినా సరే, లేకపోతే స్వయం మాస్టర్బేషన్ అనేటువంటి రోగాల ద్వారా అయినా సరే, చెడు అలవాట్ల ద్వారా అయినా సరే, ఇటువంటి ప్రతి ఒక్క కోరిక నుండి మనల్ని మనం దూరంగా ఉంచుకోవడం. వఅమ్మా సౌముల్ ఖుసూమ్, మనం ముఖ్యంగా సాధారణంగా ఉపవాసం అంటే ఏమిటి అన్నది ఇమాం ఇబ్నె ఖుదామా రహిమహుల్లాహ్ వారి యొక్క నోటి నుండి విన్నాం. వారి నోటి నుండి ప్రత్యేకమైనటువంటి ఉపవాసం అంటే ఏమిటి వారు తెలియజేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి ఉపవాసం ఏమిటంటే వఅమ్మా సౌముల్ ఖుసూస్ ఫహువ కఫ్ఫున్ నదర్, మీ యొక్క కళ్ళ దృష్టిని సరిచేసుకోవాలి. ఏదైతే అల్లాహ్ నివారించాడో అటువంటి విషయాల నుండి,
ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడవద్దన్నాడో అటువంటి విషయాల నుండి, పరాయి స్త్రీల నుండి మనం చూడకుండా మన యొక్క దృష్టిని కాపాడుకోవాలి. వల్ లిసాన్ వల్ యద్, అదేవిధంగా మన యొక్క నాలుకను, అదేవిధంగా మన యొక్క చేతిని, వర్ రిజ్ల్ వస్సమై వల్ బసర్, మన యొక్క కాళ్ళను, మన యొక్క చెవులను, మన యొక్క కళ్ళను, వసాయిరిల్ జవారిహ్ అనిల్ ఆసాం, మరియు తప్పు ఏ యొక్క అవయవం ద్వారా అవుతుందో ప్రతి ఒక్క అవయవాన్ని ప్రతి ఒక్క తప్పుడు కార్యం నుండి రక్షించుకోవాలి. ఇదే ప్రత్యేకంగా ఉపవాసం అంటే, దీని యొక్క అర్థం ఇదే. వ అమ్మ సౌముల్ ఖుసూస్ అల్ ఖుసూస్, మరియు మూడో విషయం, ప్రత్యేకమైనటువంటి ఉపవాసాల్లో ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు ఏమిటంటే, ఫహువ సౌముల్ కల్బి అనిల్ హుమమిద్ దున్యయియ్య, ఏవైతే ఇహలోకపు వాంఛలు ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో మనకి భంగం కల్పించేవి ప్రతి ఒక్కటి మన యొక్క మనసు నుండి మనం తీసివేయాలి. మన యొక్క మనసును కేవలం అల్లాహ్ కోసం శుభ్రం చేసుకోవాలి. మన యొక్క మనసును అల్లాహ్ యొక్క తౌహీద్ ద్వారా, సున్నత్ ద్వారా మనం మన యొక్క మనసును సరైనటువంటి విశ్వాసం మరియు తఖ్వా, చిత్తశుద్ధి, ఇటువంటి మంచి అలవాట్ల ద్వారా ఏవైతే తప్పుడు విషయాలు మన మనసులో ఉన్నాయో అటువంటి విషయాలను శుభ్రం చేసుకోవాలి. వల్ అఫ్కారుల్ ముబఅద అనిల్లాహి తఆలా, మరియు ఏవైతే విషయాలు, ఏవైతే మాటలు, కార్యాలు మన మనసును అల్లాహ్ నుండి దూరం చేస్తాయో అటువంటి ప్రతి ఒక్క కార్యం నుండి మన మనసును మనం సరి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇవి ఉపవాసాలు ఉంచే వారి కోసం ఇమాం ఇబ్నే ఖుదామా అల్ మక్దసి రహిమహుల్లా వారు అందించినటువంటి హితోపదేశం. కాబట్టి మనం ఈ హితోపదేశాన్ని తీసుకోవాలి, లేకపోతే మన ఉపవాసాలు స్వీకరించబడవు. మనం ఏ విధంగానైతే మన కడుపును ఏది తినకుండా ఆపుతున్నామో ప్రతి ఒక్క అవయవాన్ని అదే విధంగా తప్పుడు కార్యాలతో ఆపుకోవడమే ఉపవాసం అంటే. ఎందుకంటే చాలామంది ఉన్నారు, వారు కేవలం భుజించకుండా, పానీయాలు తీసుకోకుండా మేము ఉపవాసం ఉన్నాము అనుకొని చేయరాని ప్రతి తప్పుడు కార్యాన్ని చేస్తూ మేము ఉపవాసంలోనే ఉన్నాము అని అనుకుంటారు. కానీ అటువంటి ఉపవాసాలకు వారికి ఎటువంటి లాభం దొరకదు. ఇమాం ఇబ్నే బాజ్ రహిమహుల్లా వారు ఫతావా నూర్ అలా దర్బ్ అనేటువంటి వారి పుస్తకంలో మన అవయవాల ద్వారా కూడా మనం ఉపవాసాన్ని ఉంచాలి అన్న విషయాన్ని గురించి ఈ విధంగా తెలియజేశారు. బుఅదుహా అమ్మా హర్రమల్లాహు అలైహా, వేటి నుంచైతే మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నివారించాడో, వేటి నుంచైతే చేసిన తర్వాత అతను అల్లాహ్ నుండి దూరం అవుతాడో, ఇటువంటి ప్రతి కార్యాన్ని మనం వాటి నుండి దూరంగా ఉండాలి. ఫల్ లిసాను యసూము అమ్మా హర్రమల్లాహు మినల్ గీబ వన్ నమీమా, ఏదైతే మనం చాడీలు చెప్తామో, లేనిపోని మాటలు ఇతరుల గురించి కల్పించి చెబుతామో అటువంటివి విషయాల నుండి, వల్ కిజ్బు ఔర్, ఇదే విధంగా అబద్ధాల నుండి, ప్రతి ఒక్క మన యొక్క నాలుక చేసేటటువంటి తప్పుడు కార్యాల నుండి మన నాలుకను మనం కాపాడుకోవాలి. వల్ యదు తసూము అమ్మా హర్రమల్లాహ్, మరియు మన చేయి చేసేటటువంటి ప్రతి తప్పుడు కార్యం నుండి మన చేతిని మనం కాపాడుకోవాలి. మినస్సరికా, ఏ విధంగానైతే మన చేయి చేసేటటువంటి తప్పుడు కార్యాల్లో దొంగతనం ఉంది, దాని నుండి మన చేతిని కాపాడుకోవాలి. వమినజ్జుల్మి, ఇదే విధంగా ఇతరులపై చేసేటటువంటి ద్రోహం, మోసం, అన్యాయాలున్నాయి, అటువంటి విషయాల నుండి మన యొక్క చేతిని మనం కాపాడుకోవాలి. వమినల్ ఉద్వాని వనహు జాలిక్, మరియు ఇదే విధంగా అనేక కార్యాలు ఉన్నాయి వేటి ద్వారానైతే అల్లాహ్తో శత్రుత్వం చేసేటటువంటి విషయం మనకు లభిస్తుంది. అటువంటి ప్రతి ఒక్క కార్యం నుండి మన చేతులను మనం కాపాడుకోవాలి.
والقدم أيضا تبتعد عما حرم الله عليها. మన కాళ్ళ ద్వారా ఏవైతే తప్పుడు కార్యాలు జరుగుతున్నాయో అటువంటి ప్రతి ఒక్క హరాం యొక్క తప్పుడు కార్యం నుండి మనం దూరంగా ఉండాలి. ఫలా యసీరు ఇలా మా హర్రమల్లా. ఎప్పటి వరకైతే ఆ కాళ్ళు తప్పుడు అడుగు జాడల్లో నడుస్తూ ఉంటాయో అప్పటి వరకు మనం ఆ యొక్క అడుగులను సరి చేసుకుంటూ ఉండాలి. వలా యంషి ఇలా మా హర్రమల్లా. అల్లా ఏ మార్గాలనైతే నిషేధించాడో ఆ మార్గాల వైపు పోకూడదు. వహాకదల్ బతన్. ఇదే విధంగా మీ యొక్క కడుపును యుసాను అన్ అక్లిల్ హరాం. మీ యొక్క కడుపును భద్రంగా ఉంచుకోవాలి. ప్రతి హరాం ఒక్క ధాన్యపు గింజైనా సరే ప్రతి ఒక్క హరాం వస్తువు నుండి మన యొక్క కడుపును మనం భద్రంగా ఉంచుకోవాలి. అటువంటి విషయాల నుండి శుభ్రంగా ఉంచుకోవాలి. ఫయసూమూన బత్నిహి అన్ అక్లిల్ హరాం. ఏదైతే హరాం ద్వారా సంపాదించినటువంటి సొమ్ముందో, అల్లాహ్ నిషేధించినటువంటి వ్యాపారం, అల్లాహ్ చేయకూడదు అన్నటువంటి తప్పుడు కార్యం ద్వారా సంపాదించినటువంటి సొమ్ము, అబద్ధం ద్వారా మోసం చేయడం ద్వారా సంపాదించినటువంటి సొమ్ము, వడ్డీ సొమ్ము, ఇతరుల నుండి మనం లాక్కున్నటువంటి సొమ్ము, దొంగలించినటువంటి సొమ్ము, ప్రతి సొమ్ము నుండి మన యొక్క కడుపును మనం సరిగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఫయసూన సుమఅహు అన్ సిమఇ మా హర్రమల్లాహ్. మరియు ఏదైతే విషయాలను అల్లాహ్ వినవద్దన్నాడో, సంగీత వాయిద్యాలనైనా సరే, పాటలనైనా సరే, ఉపవాసం, ముఖ్యంగా ఉపవాస సమయాన్ని ఇటువంటి విషయాల నుండి మన చెవులను శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసర విషయాలు ఎవరైతే మాట్లాడుతున్నారో అటువంటి వారి దగ్గర వెళ్ళి కూర్చోవడం, ఇది స్వయంగా మన యొక్క ఉపవాసాన్ని మనం భంగపరుచుకున్నట్లవుతుంది. ఇటువంటి విషయాల నుండి దూరంగా ఉంచుకోవాలి. చెడు మాటలను, ఇతరులు మాట్లాడుకునేటటువంటి వ్యర్థ మాటల నుండి, ఇతరులు మాట్లాడుకునేటువంటి చాడీల నుండి, ఇటువంటి విషయాల నుండి, అబద్ధాల నుండి మన యొక్క చెవులను మనం శుభ్రంగా ఉంచుకోవాలి, శాంతిగా ఉంచుకోవాలి. మినల్ ఆయాతిల్ ములాహి మినల్ గీబా వన్ నమీమా ఇలా గైరిహా. ఇదే ఏవైతే చాడీలు ఉంటాయో, కల్పించి ప్రజలు ఇతరులను సంతోష పెట్టడం కోసం లేనివి తన యొక్క సహోదరుల గురించి వారి వీపు వెనకాల కల్పించి మరి అబద్ధాలు చెప్తారో, ఇతరులను సంతోష పెట్టడం కోసం, ఇటువంటి మూర్ఖత్వపు విషయాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది ఇమాం ఇబ్నే బాజ్ రహిమహుల్లా వారు ఫతావా నూర్ అలా దర్బ్ అనేటువంటి పుస్తకంలో మనకిచ్చినటువంటి హితోపదేశం. ప్రవక్త వారి హితోపదేశం ఏమిటి? తప్పుడు కార్యాల నుండి దూరంగా మనం అవ్వడానికి కోసం. సహీహ్ అల్ బుఖారీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక హదీసు మనకు కనిపిస్తుంది. హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు, మన్ లం యద' కౌల జ్జూరి వల్ అమలి బిహి. ఎవరైతే అబద్ధపు విషయం మాట్లాడడం నుండి దూరంగా ఉండడో, మరియు అబద్ధము యొక్క ఆచరణ, అబద్ధంపై ఆచరించకుండా ఉండడో, ఫలైస లిల్లాహి హాజ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అతని అక్కర ఏ విధంగానూ అవసరం లేదు. ఫీ అన్ యద'a తామహు వ షరాబహు. అతను తినకుండా ఉంటాడో, త్రాగకుండా ఉంటాడో, అతను అసలు చచ్చిపోతాడో, అల్లాహ్కు అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని కేవలం కడుపుతో ద్వారానే కాదు, ప్రతి ఒక్క తప్పుడు కార్యం ద్వారా ఖాళీగా ఉంచడమే ఉద్దేశం. అల్లాహ్ యొక్క భయభక్తులను కల్పించడమే ఉద్దేశం. అలాంటప్పుడు ఆ ఉద్దేశం పూర్తి కానప్పుడు ఆ ఉపవాసం కాదు, కేవలం కడుపు కాల్చుకోవడమే. కాబట్టి మనం అల్లాహ్ కోసం ఉపవాసం ఉంచుతున్నాం కాబట్టి అతను నివారించిన వస్తువుల నుండి దూరంగా ఉండాలి. ధార్మిక విద్వాంసులు అంటున్నారు, ఉపవాస సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు పూర్తి సంవత్సరం హలాల్ చేసినటువంటి విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాస సమయాన హరాం చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి, ఎప్పటి నుంచో హరాం అయినటువంటి విషయాలు మనపై
ఈ యొక్క ఉపవాస సమయాలలో ఎంత ముఖ్యంగా హరాం అయ్యి ఉంటాయి. తినడం త్రాగడం మనం పూర్తి సంవత్సరం చేస్తాం, కానీ ఉపవాస సమయంలో అల్లా వద్దన్నాడు కాబట్టి అతని యొక్క మాటను మనం గౌరవిస్తాం. అల్లా సుబ్హానహు వ తఆలా పూర్తి సంవత్సరం వద్దుంటున్నాడు కదా, అనేక తప్పుడు కార్యాల నుండి, అనేక హరాం విషయాల నుండి, హరాం మాటలు ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి నుండి, మరియు వాటి నుండి మనం ఏ విధంగానైతే హలాల్ నుండి మనం దూరం అయ్యామో అదే విధంగా మనం ఈ యొక్క ఉపవాసాలలో వీటి నుండి దూరం అవ్వాలి. లేకపోతే రంజాన్ మాసం వచ్చింది మరియు వెళ్ళిపోయింది, మరియు మేము ఏ విధంగానైతే రంజాన్కు పూర్వం ఉన్నామో అదే విధంగా ఉంటాము అంటే నా యొక్క ఉపవాసాలు స్వీకరించబడలేదని ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లా వారు మజ్మూల్ ఫతావాలో తెలియజేశారు. కాబట్టి మన ఉపవాసాలు మనం పూర్తిగా శుభ్రం కావడం కోసం అల్లాహ్ యొక్క ఆదేశం అని నమ్ముతూ, కేవలం ఇది అల్లాహ్ కోసం మాత్రమే మేము చేసినటువంటి ఆరాధన అనేటువంటి ఉద్దేశంతో చేయాలి. అప్పుడే మీ యొక్క ఆరాధనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే పుణ్యాన్ని లిఖిస్తానని వాగ్దానం చేశాడో ఆ యొక్క పుణ్యం దొరుకుతుంది. ఉపవాసి కోసం అనేకమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో ఘనతలను విశిష్టతలను ఉంచాడు. వీటిలో ఓ ఘనత ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాన్ని మనం ఆచరిస్తున్నాం, అది పెద్ద సౌభాగ్యం. రెండో విషయం ఏంటంటే మన్ సామ రమదాన, ఎవరైతే రమదాను మాసపు దివ్యమైన మాసపు ఉపవాసాలను ఏవైతే మనపై విధిగా వింపబడ్డాయో ఉంచుతాడో, రెండు కోరికల ద్వారా, రెండు ఉద్దేశాల ద్వారా, ఓఫిర లహు మా తకద్దమ మిన్ దంబి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని మునపటి పాపాలు, గడిచిన పాపాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కడిగేస్తానంటున్నాడు, శుభ్రం చేస్తానంటున్నాడు, మిమ్మల్ని క్షమిస్తానంటున్నాడు. మొదటి విషయం ఏమిటి? మొదటి విషయం ఈమానన్. రెండవ విషయం ఏమిటి? ఎహ్తిసాబన్. ఈమానన్ అంటే సరైనటువంటి విశ్వాసంతో ఈ ఉపవాసాలను ఉంచారు. అనేక మంది ఎవరైతే ముస్లిమేతరులు ఉన్నారో వారిలో కూడా చాలామంది ఉన్నారు ఉపవాసాలను ఉంచేవారు ఏదో కోరికతో. తమ యొక్క ముస్లిం సహోదరులతో కలిసి ఇఫ్తారీ చేసేవారు ఉన్నారు. ఇలాగే లైలతుల్ ఖదర్ యొక్క రాత్రుల్లో అల్లాహ్ యొక్క గృహానికి వచ్చి మేల్కొనేవారు ఉన్నారు. కానీ ఎప్పటి వరకైతే వారి వద్ద సత్య విశ్వాసం లేదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ లా మఅబూద బిహక్కిన్ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరే సత్య ఆరాధ్యుడు లేడు, అల్లాహ్ను వదిలి ఏవైతే ఆరాధింపబడుతున్నాయో అవన్నీ అసత్యం అని అతను వాటిని తిరస్కరించడో అప్పటి వరకు అతని విశ్వాసం అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. అప్పటి వరకు అతను చేసే ఓ చిన్న కార్యం కూడా అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. దానికోసమై అల్లాహ్ యొక్క ప్రళయ దినాన ఓ చిన్న పుణ్యం కూడా లిఖించబడదు. కాబట్టి సత్య విశ్వాసం ఇది ముఖ్యం. విశ్వాసులలో కూడా అవిశ్వాసానికి పాల్పడినటువంటి వారు, మృతదేహాలను పూజించేటటువంటి వారు, శవాలను పూజించేటటువంటి వారు, అల్లాహ్పై కాకుండా చనిపోయినటువంటి శవాలపై నమ్మకాలను ఉంచుకునేవారు, తాయెత్తులపైన నమ్మకాలను ఉంచుకునేవారు, ప్రతి అంటించుకునే, ప్రతి వేలాడదీయబడే విషయాలపై విశ్వాసం ఉంచుతూ ఉపవాసం ఉంచేవారు మేము ఉపవాసాలను అల్లాహ్ కోసం ఉంచుతున్నాము అని నమ్ముకున్నా సరే వారి యొక్క ఉపవాసాలకు కేవలం ఒక్క పుణ్యం కూడా లభించదు. ఎప్పటి వరకైతే వారు వారి యొక్క విశ్వాసాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుని అల్లాహ్ కోసం ఆరాధన చేయరో, ఉపవాసం చేయరో, అప్పటి వరకు వారి పూర్తి జీవితం యొక్క ఏవైతే ప్రార్థనలు ఉన్నాయో, ఏవైతే వేడుకలు ఉన్నాయో, ఏవైతే అల్లాహ్ కోసం వారు చేసినటువంటి ఉపవాసాలు ఉన్నాయో అవన్నీ వృధా గావింపబడతాయి. ఎందుకంటే విశ్వాసం అంటే కేవలం సత్య విశ్వాసం మాత్రమే స్వీకరించబడేది.
కాబట్టి దాన్ని మనం సరి చేసుకొని ఎంతగా మనం కృషి చేస్తామో అంతగా అల్లాహ్ మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అని అది సరి చేసుకోకుండా పూర్తి జీవితాన్ని మనం కష్టంతో ఆరాధన చేస్తూ గడుపుతున్నాం, దానికి ఎటువంటి లాభం మనకు సమకూర్చబడదు. ఎహ్తిసామన్ రెండవ కారణం దేని ద్వారానైతే మనం ఉపవాసం ఉంచాలో అటువంటి రెండవ విషయం ఎహ్తిసామన్. ఈ ఉపవాసాన్ని నేను కేవలం అల్లాహ్ కోసం ఉంచుతున్నాను కాబట్టి ఆయన ఒక్కడే నాకు ఈ ఉపవాసం యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అన్నటువంటి ఉద్దేశాన్ని మనం కలిపి ఉంచుకోవాలి. ఎవరైతే ఈ రెండు విషయాలను గమనిస్తారో వారి యొక్క ఏవైతే గడిచిన పాపాలు ఉన్నాయో పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చిన్న పాపాలు అన్ని క్షమించబడతాయి. షేక్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారు ఫతావా నూర్ అల్ దర్బ్ అనేటువంటి పుస్తకంలో వారి యొక్క ఈ హదీసు వివరణ వ్రాయబడి ఉంది. వారంటున్నారు, కౌలుహు ఈమానన్ వ ఎహ్తిసాబన్. ఏదైతే ఈ హదీసులో రెండు విషయాలు తెలుపబడ్డాయో, మొదటిది ఈమాన్ సత్య విశ్వాసం, వ ఎహ్తిసాబ్ మరియు కోరిక, ఆయన ఒక్కడే నాకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి కోరిక. దీని యొక్క వివరణలో వాళ్ళు తెలియజేస్తున్నారు, ఈమాను బిల్లాహి అజ్జ వజల్ వ తస్దీకన్ బిఖబరిహి. విశ్వాసం అంటే ఏకైకుడైనటువంటి సత్యుడు అల్లాహ్ సుబ్హానహు తాలాపై విశ్వాసం, అతను తెలిపినటువంటి ప్రతి కార్యాన్ని సత్యంగా ధృవీకరించడం. వమానా ఎహ్తిసాబన్, మరియు ఆయన అల్లాహ్ సుబ్హానహు తాలా పట్ల ఎహ్తిసాబన్ అనేటువంటి విషయాన్ని కలిగి ఉండాలి. అంటే ఐ తహస్సుబన్ లి అజ్రి వస్సవాబిల్ మురత్తబి అలా సోమి రమదాన్. ఈ రమదాను మాసంలో ఉపవాసాలను ఉంచడం ద్వారా మనకు కలిగేటటువంటి ఏదైతే పుణ్యం ఉందో అది కేవలం ఆయన ఒక్కడి చేత మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నేను ఆయనతోనే నమ్మకం ఉంచుతున్నాను, ఆయన ఒక్కడే నాకు ఆ పుణ్యాన్ని ప్రసాదించగలడు అని ఎవరైతే నమ్ముతారో వారి యొక్క మునుపటి పాపాలు క్షమించబడతాయి. ఇక్కడ హదీస్లో గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి, ఏవైతే గడిచిపోయాయో పాపాలు మీవి అవి అల్లాహ్ సుబ్హానహు తాలా చెడిపేస్తాడు, అంటే క్షమించేస్తాడు అని తెలిపినటువంటి హదీస్ యొక్క ఏదైతే వాక్యం ఉందో దీని గురించి తఫ్సీర్ చేస్తూ షేక్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారు తెలియజేశారు, ఫల్ మురాదు మా తకద్దమ మిన్ సగాయిరిద్దం జునూబ్. ఏవైతే మీ యొక్క పాపాలు క్షమించబడతాయని అల్లాహ్ ఈ హదీస్లో వాగ్దానం చేశాడో ఇవి అసలు చిన్న పాపాలు, మీ యొక్క చిన్న పాపాలు. వలైస మిన్ కబాయిరిహా, వీటిలో మీ యొక్క పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో అవి క్షమించబడవు. దీని యొక్క ఉసూల్ ఏమిటి మీకు అందరికీ తెలుసు. మీరు ఎప్పటి వరకైతే పశ్చాత్తాపడి అల్లాహ్ సుబ్హానహు తాలాతో తోబా చేసుకోరో, అల్లాహ్ నేను ఫులా తప్పు కార్యాన్ని చేశాను, ఇక మునుపు ఈ కార్యాన్ని చేయను, నేను పూర్తిగా ఈ కార్యాన్ని వదిలివేస్తున్నాను, ఈ కార్యం అంటే నాకు విరక్తి పుడుతుంది, విసుగు చెందుతున్నాను, నాకు ఈ కార్యం అంటే అసలు ఇష్టం లేదనేటువంటి నమ్మకాలతో అతను ఆ కార్యం నుండి అల్లాహ్ సుబ్హానహు తాలాతో తౌబా వేడుకోవాలి. సంపూర్ణంగా ఆ విషయం నుండి దూరమై దానితో విరక్తి చెందుతూ ఉండాలి. అప్పుడే ఆ దాసుని యొక్క తప్పుడు పెద్ద కార్యం ఏదైతే ఉందో మహాపాపం, అవి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క అనుగ్రహం ద్వారా తుడిచివేయబడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసికి కలిగేటటువంటి పుణ్యాలలో ఓ పుణ్యాన్ని గురించి తెలుపుతూ సయ్యిదనా అబీ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు కథనం ప్రకారం ఈ హదీస్లో వారు తెలియజేశారు సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ మనకు బుఖారీ మరియు ముస్లిం రెండిట్లో ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అమూల్యమైనటువంటి మహా గొప్ప హదీసును మనకు తెలియజేశారు. హదీస్లో ఏముందంటే ప్రవక్త వారు సెలవిస్తున్నారు సల్లల్లాహు అలైహి వసల్లం, కుల్లు అమలి ఇబ్ని ఆదం లహుల్ హసన బిఅశ్రి అమ్సాలిహా ఇలా 700 దిఅఫ్. దాసుడు, సత్య విశ్వాసాన్ని కలిగినటువంటి దాసుడు, ఆదాము సంతతికి చెందినటువంటి ఒక విశ్వాసి ఏదైతే అతను కార్యం చేస్తాడో మంచి కార్యం,
అతనికి ఆ కార్యం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1 నుండి 700 రెట్టింపు పుణ్యాన్ని కలిగిస్తాడు. قال الله عز وجل ఈ హదీసు కుదుసిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడి నుంచి తెలియజేస్తున్నారు, ఇల్ల సియామ్ ఫఇన్నహు లీ. మీకు ఏదైతే మీరు చేసేటటువంటి కార్యం ఉందో దానికి 1 నుండి 700 రెట్లు మీ యొక్క సంకల్పం ప్రకారంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క ఆసక్తి ప్రకారంగా ఆతృత పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పుణ్యాన్ని పెంపొందిస్తూ పోతాడో 1 నుండి 700 వరకు. అలా ఉపవాసంలో లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, ఇల్ల సియామ్, ఉపవాసంలో ఈ విషయం లేదు. ఫఇన్నహు లీ, ఉపవాసం అనేది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం చేసేటటువంటి కార్యం. వ అనా అజిజి బిహి, కావున నేను నా చేతులతో వారికి ఈ ఉపవాసం యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఇన్నహు తరక షహవతుహు, అతను తన యొక్క కోరికలను మనోవాంఛలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం మాత్రమే దూరం చేసుకుంటాడు అతని నుండి. వ తఆముహు వ షరాబుహు మిన్ అజ్లి, మరియు అన్న పానీయాల నుండి అతను తమ యొక్క కోరికల నుండి తమ యొక్క కడుపును ఖాళీగా ఉంచుకుంటాడు. ఎందుకు? మిన్ అజ్లి, కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా పుణ్యం ఇస్తాడంటే దానికి ఎటువంటి హద్దులు లేవు. 700 అని 800 అని అలా లేవు, అనంతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. లతాయిఫుల్ మఆరిఫ్లో ఈ హదీస్ యొక్క వివరణ చేస్తూ ఇమామ్ ఇబ్న్ రజబ్ రహిమహుల్లా ముఅల్లకన్ అలా హాదిహి రివాయా, ఈ హదీసు యొక్క కింద ఈ హదీసు కోసం ఒక వివరణను తెలియజేస్తారు. అల్ అమాలు కుల్లుహా తుదాయిఫు బిఅశ్రి అమ్సాలిహా ఇలా 700 దిఅఫ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి దాసుని సత్కార్యం కోసం 1 నుండి అతనికి 700 రెట్టింపు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇల్ల సియామ్, కానీ ఉపవాసంకి ఈ విషయం తగదు, లేదు. ఫఇన్నహు లా యన్హసిరు తద్ఈఫుహు ఫీ హాదల్ అదద్, ఎందుకంటే ఉపవాసానికి అల్లాహ్ ఎంతగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడంటే ఎవరు ఊహించుకోలేరు. దాని సంఖ్య అనంతం, అసంఖ్యాకం. అంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. బల్ యుదాయిఫుల్లాహు అజ్జ వజల్ అదుఆఫన్ కసీర, ఎంతగా ఎక్కువ చేస్తాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసి పుణ్యాన్ని మనం ఊహించుకోలేము. అంతగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పుణ్యాన్ని ఎక్కువగా చేస్తాడు. బిగైరి హస్రి అదద్, ఎటువంటి సంఖ్య దానిలో సమకూర్చబడలేదు. ఫఇన్న సియామ్ మిన సబర్, ఎందుకంటే ఉపవాసం, సియామ్ అనేది సబర్లో ఒక విషయం. వఖద్ ఖాల అల్లాహు తఆలా, దీని సాక్ష్యానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు సూరే జుమర్లో, ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రుహుం బిగైరి హిసాబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే అల్లాహ్ కోసం సహనం వహిస్తారో వారి యొక్క మార్గాలలో, వారి యొక్క కార్యాలలో, వారి యొక్క పరిస్థితులలో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఉపవాసం అంటేనే మనం చేసేది అల్లాహ్ కోసం సహనం. ప్రతి తినే కార్యం నుండి, త్రాగే కార్యం నుండి, కోరికల నుండి, వాంఛల నుండి, తప్పుడు విషయాల నుండి, నిషేధింపబడినటువంటి విషయాల నుండి మనల్ని మనం సహనం వహించుకోవాలి, వాటి నుండి దూరంగా ఉండాలి. అది ఎంతగా మనకి లాభాన్ని కల్పించినా, ఎంతగా మనల్ని ఇష్టపడేలా చేసిన కార్యాన్ని చేసేందుకు మనం అటువంటి విషయాన్ని, ఏ విషయాన్ని అయితే అల్లాహ్ వద్దన్నాడో నివారించుకోవాలి, దీనిలో సహనం వహించాలి. అటువంటి సమయాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఊహించలేదు అంతగా పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఇదే విధంగా అనేకమైనటువంటి పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం పాటించేటటువంటి ఉపవాసి కోసం ప్రసాదించే వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ విషయాలను మనం ఇన్షాల్లా మిగిలినటువంటి విషయాలను వచ్చేటటువంటి జుమ్మాలో మనం తెలుసుకుందాం. ఈనాటి జుమ్మాలో ఈ విషయాల ద్వారా మనం సమాప్తం చేస్తున్నాం. చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను వేడుకుంటున్నాను, ఓ అల్లాహ్, మేము ఏవైతే విషయాలను ఇక్కడ విన్నామో ప్రతి ఒక్క విషయాన్ని మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ఏవైతే చేయాలో ఆ విషయాలను వీటిలో చేసే సౌభాగ్యాన్ని
మనం విన్నటువంటి విషయాలను ఏ తప్పుడు కార్యాల నుండి అయితే మనల్ని మనం రక్షించుకోవాలో అటువంటి వాటి నుండి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. మనం ఎప్పటి వరకైతే జీవంతో ఉంటామో అప్పటి వరకు కేవలం ఏకైకుడైనటువంటి సత్య ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో జీవితాన్ని సాగనంపే సౌభాగ్యాన్ని కల్పించుగాక. మరియు చనిపోయేంత వరకు కూడా, మన చివరి శ్వాస మనం విడిచేంత సమయం వరకు కూడా మన యొక్క విశ్వాసాన్ని షిర్క్తో కలిగించకుండా, షిర్క్తో దూరం ఉంచుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. దాంతో కలగామొలగం చేయకుండా దూరంగా ఉంచుకునే, మన విశ్వాసాన్ని సరిగా ఉంచుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఏదైతే ప్రవక్త వారి నుండి మనకు సున్నత్ లభించిందో దాని ప్రకారాన మాత్రమే మనం జీవితాన్ని నడిపే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి ఒక్క బిద్అత్ నుండి, తప్పుడు కార్యం, కొత్త ప్రోకడల నుండి మనల్ని మనం రక్షించుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పటి వరకైతే ఉంటామో అప్పటి వరకు మేము వేడుకునేది ఒకే ఒక వేడుక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆదేశాన్ని అల్లాహ్ తన ప్రవక్త ద్వారా మనకు అందించగోరాడో ఆ ఆదేశాన్ని ప్రవక్త వారి సహాబాలు ప్రవక్త వారి దగ్గర కూర్చొని ఏ విధంగానైతే నేర్చుకొని దాని సత్య జ్ఞానాన్ని మన వరకు చేరవేశారో, తాబిঈన్, తబే తాబిঈన్, అత్బాఉ తాబిঈన్, సిద్దిఖీన్, షుహదా, సాలిహీన్ వంటి వ్యక్తుల ద్వారా, అయిమ్మాలు, ముహద్దిసీన్లు, ఫుఖహాల మరియు ఉలమాలు, మషాయిఖిన్లు, ఇటువంటి వ్యక్తుల ద్వారా మన వద్దకు ఏదైతే వారు ధర్మాన్ని చేరవేశారో ఆ ధర్మాన్ని అల్లాహ్ ఏ విధంగానైతే కోరుకుంటున్నాడో, ప్రవక్త వారు ఏ విధంగానైతే చేసి చూపారో అదే విధంగా వాటిపై ఆచరించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. వేటినైతే వారు నివారించారో ఆ విషయాల నుండి వారు ఏ విధంగానైతే కోరదలిచారో ఆ విధంగా దూరమయ్యే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి విషయంలో మనం ధర్మాన్ని తీసుకునేటప్పుడు వారి యొక్క మాటను ముందుగా ఉంచే సౌభాగ్యాన్ని, మరియు మన యొక్క మనోవాంఛల నుండి మనం ధర్మానికి దూరంగా ఉంచుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కాదు, అల్లాహ్ మన కోసం ఏదైతే కోరుకున్నాడో దానిని మాత్రమే స్వీకరించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ ముందు ఎవరైనా సరే అతను బాధపడుతున్నాడంటే మనం అతనికి నచ్చజెప్తాం. అతను నచ్చజెప్పినా సరే అధర్మానికి పాల్పడుతున్నాడు, మనతో అధర్మం కోరుతున్నాడు అన్నటువంటి సమయాన అతను అయిష్టపడిన మన నుండి, పూర్తి ప్రపంచపు వ్యక్తులు మన నుండి అయిష్టపడిన, మనల్ని ధిక్కరించిన, మనల్ని ద్వేషం చేసిన, కేవలం ఏకైకునటువంటి అల్లాహ్ సత్య ప్రభువును ఎప్పటికీ అయిష్టపరచుకోకుండా మన జీవితాన్ని మనం గడిపే సౌభాగ్యాన్ని కల్పించుగాక. కేవలం ఆయన కోసం మాత్రమే ఈ జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని, కేవలం ఆయన కోసం మాత్రమే ఈ జీవితాన్ని అంకితం చేసేటటువంటి సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క మనస్సుల ద్వారా ఏవైతే వేడుకలు ఆయన కోసం బయటికి వచ్చాయో ఆ విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. మనల్ని చనిపోయేంత వరకు కూడా సత్యమైనటువంటి మనహజే సలఫ్ యొక్క సిరాతే ముస్తకీం బాటపై నడిచే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి ఒక్క తప్పుడు విషయం నుండి, తప్పుడు సొమ్ము నుండి, తప్పుడు కార్యం నుండి, తప్పుడు స్నేహం నుండి, తప్పుడు మార్గాల నుండి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ మా ఈ చిన్న వేడుకలను స్వీకరించుకోగాక. ఆమీన్. వ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.